మనకి ఏదైనా కావాలి అనిపించి తినాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఏ వస్తువు ఉండదు. మనకు అంతగా ఇంట్రెస్ట్ లేనప్పుడు మాత్రం అన్నీ ఉంటాయి. ఈరోజైతే ఆకుకూర పప్పు చేయాలనుకున్నాను. సరే కదా ఆకుకూర తెస్తారేమో అనుకున్నాను. నేనైతే ఆకుకూర అస్సలు తేలేదు. ఆకుకూర తెచ్చేలా ఉందా చెప్పండి. బయటైతే వర్షం ఒకటే వర్షం అన్నమాట. అస్సలు గ్యాప్ అనేది ఇవ్వడం లేదు. ఆకాశానికి చిల్లు పడితే వస్తాయి కదా నీళ్ళు, అలా అయితే వస్తుందన్నమాట వర్షం. అది ఆకాశానికి చిల్లు పడినట్టు వస్తుంది. అంతలా వర్షం పడుతుంది. ఇంకెక్కడి నుంచి ఆకుకూరలు వస్తాయి చెప్పండి. ఎందుకో నాకు ఈరోజు ఆకుకూర పప్పు చేయాలి అనిపించింది. ఆకుకూర ఇక్కడ దొరికిద్దా చెప్పండి. బయటకెళ్ళాలన్నమాట. బయటకెళ్ళి తెచ్చేంత టైం ఎవరికుంటుంది ఇక్కడ? ఎవరికి ఉండదన్నమాట. ఇంట్లో అవి 2 కూరగాయలైతే ఉంటే నేనైతే సాంబార్ అయితే చేసేసాను. పిల్లల క్యారేజ్ కోసం మాకని సరిపోద్ది కదా అని ఇలా అయితే సాంబార్ చేసేస్తాను. ఈ వర్షాలకి ఎవరు బయటకెళ్తారు చెప్పండి. అంతలా పడుతుంది వర్షం. ఈరోజు మా పిల్లలకి స్కూల్ వ్యాన్ ఎక్కిచ్చేదాకా వర్షం ఏం పడలేదన్నమాట. 8 దాకా బాగానే ఉంది. తర్వాత నుండి మొదలైందన్నమాట. అసలు 5 దాకా గ్యాప్ ఇవ్వకుండా పడుతూనే ఉంది. వర్షం ఎండ రావడం లేదు, వర్షం పోవడం లేదు. అలా ఉందన్నమాట మా పరిస్థితి. 1, 2 రోజులు పడితే బాగుంటుంది వర్షం. అంతేకానీ అదే విధంగా పడుతూ ఉందనుకోండి చాలా విసుగొచ్చేస్తుంది కదా! ఆ వర్షానికి ఏ పని చేయాలంటే కూడా కొంచెం ఎలాగో ఉంటది. చేయలేము. వర్షం పడుతుంటే ఏ పని కూడా కంఫర్టబుల్‌గా అనిపించదు. దానికి తోడు ఒకటే చలి వచ్చేస్తుంది. మా పిల్లలైతే కొంచెం లేజీగానే లేచి రెడీ అయ్యి స్కూల్‌కెళ్ళడానికి నానా తంటాలు పడ్డారు. ఎలాగో స్కూల్ వ్యాన్ అయితే ఎక్కిచ్చేసి ఇంటికొచ్చేసాను. సాంబార్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్.